ఇవాళ ఏం కర్రీతో వచ్చాను అనుకుంటున్నారు కదా? ఎస్, మీరు అనుకుంది కరెక్టే అండి. ఇవాళ మీరు అనుకుందే పుట్టగొడుగుల కాడతో చేసిన కర్రీ. ఎలా చేయాలో చెప్తాను చూడండి ఫుల్గా వీడియో. అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ వేసుకొని పెట్టుకోండి. ఇక్కడ నేను కూరకు తగ్గట్టుగా ఒక తపాలా తీసుకున్నాను. దాంట్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. తాలింపు గింజలు కొన్ని వేసాను. ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ కట్ చేసుకొని సన్నగా తరిగి ఆయిల్లో వేసుకున్నాను అండి. ఒక చిటికెడు పసుపు, ఒక కరివేపాకు రెమ్మ, ఇవన్నీ వేసుకొని మగ్గేదాకా తిప్పానండి. మగ్గే లోపల మనం శనగపిండి తీసుకున్నాం. శనగపిండి 50 గ్రాములు, అంటే నేను 3 కట్టలు తీసుకున్నాను. కాడలు సపరేట్, పుట్టగొడుగులు సపరేట్ చేశాను. కాడలతో చేస్తున్న కర్రీ ఇది. ఈ శనగపిండిలో గడ్డలు రాకుండా మెత్తగా కలుపుకొని పెట్టుకోవాలండి. దాన్ని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న కాడలు, పుట్టగొడుగు కాడలు అవనేది మనం తాలింపు వేసాము కానీ దాంట్లోకి వేసాము. కొంచెం ఉప్పు వేసుకుందాము రుచికి తగ్గట్టుగా. అలాగే కారం వేసుకున్నామండి. కారం వేసిన తర్వాత వీటిని మొత్తాన్ని తిప్పాము. అంటే ఒక్కొక్క పీస్కు పట్టేలాగా తిప్పిన తర్వాత ప్లేట్ పెట్టుకున్నానండి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని చేశానండి ఇది. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్, అంటే అన్నీ హాఫ్ టేబుల్ స్పూన్లు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం 2 టేబుల్స్ వేసానండి. ఇది మొత్తం ముక్కకు పట్టేదాకా తిప్పాను. ఉండలుగా ఉండుద్ది కదండి. మనం వేసినవన్నీ మొత్తం తిప్పిన తర్వాత అండి, దీంట్లోకి మనం కలిపి పెట్టుకున్న శనగపిండి అనేది వాటర్ ఉన్నాయి కదా, దాంట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి వాటర్ పోసేసుకున్నాము. పోసేసుకొని దీన్ని మొత్తం తిప్పుతూ ఉండాలి కలిసేదాకా. ఎందుకంటే ఇదంతా ఉండలుగా ఉంది కాబట్టి దానికి సపరేట్ అయ్యేవాళ్ళ పీస్ సపరేట్గా అయినట్టు. చూడండి, ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమైంది. అలా అయింది పీస్ సపరేట్. ఇప్పుడు టేస్ట్ చేసి చూస్తున్నాము. ముందు వంట చేసిన మా మామయ్య, ఆయన టేస్ట్ చేస్తాడు. ఆయనకు అర్థం కాక మా వైఫ్కి ఇచ్చాడు. మా వైఫ్ టేస్ట్ చేసింది, ఓకే బాగుంది అన్నది. ఇంతేనండి. గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర పైన లైట్గా చల్లామండి. దీన్ని టేస్ట్ చేయడానికి మా కొడుకు ఒకడు వచ్చాడు, కొడుకు అవుతాడు. వాడికి పెట్టాను టేస్ట్ చేసి చూడరా అని. వాటి అట్లలో టేస్ట్ చేసి చూసానండి. బాగుంది అన్నాడు. వాడికి ఎక్స్ప్రెషన్ చేయటం రాదు, చెప్పడం రాదు. వీడి బదులు వీళ్ళ తమ్ముడు చేశాడు చూడండి. వాడు తిన్నాడు. మామూలు యాక్టింగ్ చేయాలి, వాడైతే పెద్ద యాక్టరే. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.